Hi, this is you, Michael. తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 7 ఆల్రెడీ 6 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో చిన్న చిన్న వాక్యాలు అంటే ఎవరికైనా చిన్న చిన్న ఆదేశాలు జారీ చేయడం, ఆర్డర్స్ చేయడం, చిన్న రిక్వెస్ట్ చేయడం, లేదంటే ఈ పని చెయ్యి, చెయ్యొద్దు అని అలా చెప్పడం. లేదా మనం చేద్దాం, అతన్ని చెయ్యనివ్వు, ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మనకు తెలిసిన విషయాలని ఎన్నో విషయాలను మనం ఎదుటివారికి చెప్తూ ఉంటాం. అలా చెప్పడానికి ఉపయోగించే వాక్య నిర్మాణాన్ని స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్. ఆ వాక్య నిర్మాణాన్ని స్టేట్మెంట్ స్ట్రక్చర్ అంటారు. ఈ స్టేట్మెంట్ స్ట్రక్చర్‌లో ఫస్ట్ వర్డ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్పుకుంటున్నాను. నేను సబ్జెక్ట్. అంటే ఐ సబ్జెక్ట్. పక్కవాడి గురించి చెప్తున్నాను. హీ సబ్జెక్ట్. వారందరి గురించి చెప్తున్నాను. దే సబ్జెక్ట్. మిగతా విషయాల గురించి చెప్తున్నాను. ఆ విషయాలే సబ్జెక్టు. ఒక ప్రదేశాన్ని గురించి చెప్తున్నాను. ఆ ప్రదేశం సబ్జెక్ట్. ఒక దేశం గురించి చెప్తున్నాను. ఆ దేశం సబ్జెక్ట్. ఈ విధంగా మనం దేని గురించి మాట్లాడితే అదే సబ్జెక్ట్. అయితే ఆ సబ్జెక్ట్ గురించి మనం ఎంతో కొంత విషయం చెప్తాం. ఆ విషయంలో ఆ సబ్జెక్ట్ చేసే పని కూడా ఉంటది. ఆ సబ్జెక్ట్ ఏం చేస్తది? ఏం పని చేసింది? లేదా చేయబోతది? అనే విషయాన్ని కూడా చెప్తాం. దాన్ని వర్బ్ అంటాం. ఉదాహరణకు రాముడు వచ్చాడు. రామ కేమ్. రామ గురించి మాట్లాడాం. అతను చేసిన పని గురించి మాట్లాడాం. రామ కేమ్. రాముడు వచ్చేసాడు. రామ సబ్జెక్ట్ అయితే కేమ్ అనేది వర్బ్ అవుతుంది. రామ విల్ కమ్ టుమారో. రామ రేపు వస్తాడు అని చెప్తున్నాం. రామ సబ్జెక్ట్ అవుతుంది. విల్ కమ్ వర్బ్ అవుతుంది. టుమారో అనేది యాడ్వర్బ్ అవుతుంది. టైం అవుతుంది. రామ ఏట్ ఏ మ్యాంగో. రాముడు ఒక మామిడి పండును తిన్నాడు. రామ సబ్జెక్ట్ అవుతుంది. ఈ ఏట్ అంటే తిన్నాడు అనేది వర్బ్ అవుతుంది. ఆ తినడానికి గురి అయినటువంటి మామిడి పండు, ఆ మ్యాంగో, అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలా ఒక సబ్జెక్టు గురించి మనం ప్రస్తావించినప్పుడు ఆ సబ్జెక్ట్ చేసిన పని ఏమిటి? ఆ పనికి గురి అయినటువంటి విషయము లేదా పర్సన్ ఎవరు? అది ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో రామ ఏట్ ఏ మ్యాంగో అనే ఒక ఎగ్జాంపుల్‌లో రామ సబ్జెక్ట్ అవుతాడు. ఏట్ వర్బ్ అవుతుంది. ఆ మ్యాంగో అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంకా అవి కాకుండా మిగతా పదాలు. రామ ఏట్ ఎ మ్యాంగో యెస్టర్‌డే. ఆ యెస్టర్‌డే అనే పదం యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. అది టైమ్ అని చెప్పే విషయం. ఇలా ఒక మనకు తెలిసిన విషయాన్ని చెప్పడానికి ఈ స్ట్రక్చరు ఇలా వరుసగా ఫాలో అవ్వాలి. అయితే ఈ ఈ వరుస క్రమంలో మన వాక్యాలు చెప్పేటప్పుడు ఈ వర్బ్ యొక్క రూపం ఈ టైమ్ ఆఫ్ యాక్షన్‌ని బట్టి మారుతుంది. టైమ్ ఆఫ్ యాక్షన్. వర్బ్‌లో వాడే పదాలు మారిపోతాయి. ఆ వర్బ్‌లో 2 రకాల పదాలు వాడతాం. హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే ఏంటి? అసలు యాక్షన్ ఏమిటి? అసలు పని ఏమిటి అని తెలియజేసే పదం మెయిన్ వర్బ్. ఇప్పుడు ఈట్ అనేది ఒక మెయిన్ వర్బ్. ఐ యామ్ ఈటింగ్ అన్నాననుకోండి. ఆ ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఆ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎందుకు వాడాలి అనంటే టైమ్ ఆఫ్ యాక్షన్‌ని బట్టి ఆ యామ్ వచ్చింది. లేకపోతే ఆ యామ్ అవసరం లేదు. అయితే యామ్ రావాలా? వాజ్ రావాలా? విల్ రావాలా? విల్ బీ రావాలా? ఇలా రకరకాలుగా హెల్పింగ్ వర్బ్స్ మారుతూ ఉంటాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి డీటెయిల్డ్‌గా తర్వాత నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఈ క్లాస్‌లో నా టార్గెట్ ఏంటంటే, ఈ వర్బ్ ఇలా మారుతూ ఉంది. వర్బ్ స్ట్రక్చర్ ఇలా మారుతూ ఉంది. ఎలా? హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్‌ల కలయికతో వర్బ్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఎన్ని రకాలుగా ఏర్పడుతుంది
అని ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే. వీటి గురించి ఇంకా డీటెయిల్డ్‌గా మనం ఫర్దర్ క్లాసెస్‌లో నేర్చుకుంటాం. అసలు ఈ హెల్పింగ్ వర్బ్స్ యొక్క అవసరం ఏమిటి అనేది ఒక వర్బ్ సహాయంతో మనం నేర్చుకోబోతున్నాం. టేక్ అనే ఒక వర్బ్ తీసుకున్నాను. టేక్ అంటే తీసుకోవడం. ఇక్కడ టేక్ టీ అని తీసుకున్నాను. అంటే టీ త్రాగడం అనే విషయాన్ని తీసుకున్నాం. ఆ టీ త్రాగడం అనే విషయాన్ని తీసుకొని మనం ఆ టీ త్రాగడం అనేది ఏ సమయంలో జరిగింది లేదా జరగబోతుంది లేదా జరుగుతూ ఉంది అనే విషయాలు చెప్పడానికి 12 రకాల మార్గాలున్నాయి. అంటే 12 రకాల కాలాలున్నాయి. టెన్సెస్, టైమ్స్ ఆఫ్ యాక్షన్స్. 12 డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. ఆ 12 డిఫరెంట్ టైమింగ్స్‌కి 12 స్ట్రక్చర్స్ ఉంటాయి. బేసికల్‌గా ఈ టైమ్ అనేది 3 టైప్స్. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, పాస్ట్ గతం, ఫ్యూచర్ భవిష్యత్తు. ఈ ఈ 3 కాలాలలో ప్రతి కాలాన్ని మళ్ళీ 4 భాగాలుగా విభజిస్తారు. ప్రెజెంట్ టెన్స్‌ని 4 రకాలుగా మళ్ళీ విడగొట్టడం జరిగింది. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా 4. అదే విధంగా పాస్ట్‌లో కూడా 4 రకాలు. ఫ్యూచర్‌లో కూడా 4 రకాలు. సో 3 4 జా 12. 12 డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క టైమింగ్‌కి ఒక్కొక్క రకమైన వర్బ్ స్ట్రక్చర్ మనం వాడాల్సి ఉంటుంది. అయితే ఇవి గుర్తుపెట్టుకోవడం చాలామందికి ఇబ్బందిగా ఉంటది. ఆ ఇబ్బంది లేకుండా ఆ పదం అక్కడ ఎందుకు అలా వచ్చింది అనే రీజన్స్‌తో పాటు నేను చెప్తానిప్పుడు. కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూడండి. చూస్తే ఏ పదం ఎందుకు వాడవలసొచ్చింది? అసలు ఆ పదం యొక్క ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క బేసిక్ మీనింగ్ ఏంటి? ఆ మీనింగ్‌ని ఈ మెయిన్ వర్బ్‌తో ఎలా జోడించాలి? జోడిస్తే ఏ రకమైన టైమ్‌ని అది మనకి తెలియజేస్తుంది అనే విషయాల్ని డిస్కస్ చేయబోతున్నాను. ఓకే. ఫస్ట్ సెంటెన్స్ మనం తీసుకుందాం. ఇక్కడ ఏం రాశాను? ఐ టేక్ టీ డైలీ. నేను ప్రతిరోజు టీ తీసుకుంటాను. అంటే ప్రతిరోజు టీ త్రాగుతాను. టీ త్రాగే అలవాటు నాకు ఉంది అని చెప్పడం. అయితే ఇక్కడేం తీసుకున్నాను? ఐ టుక్ టీ ఎట్ 8 AM యెస్టర్‌డే. దీని అర్థం ఏమిటి? నిన్న ఉదయం 8 గంటలకు నేను టీ తీసుకున్నాను. ఈ పై సెంటెన్స్‌లో యాక్షను ప్రతిరోజు జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ క్రింద సెంటెన్స్‌లో యాక్షను అయిపోయింది అని తెలియజేస్తుంది. అలా ప్రతి వాక్యంలో ఆ యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, జరిగింది, జరగబోతుంది అనే విషయాలు మనకి ఈ వర్బ్ స్ట్రక్చర్‌ని బట్టి తెలుస్తాయి. అయితే ఇంకా డెప్త్‌గా వెళ్తే ఇప్పుడు టేక్ అనే వర్బ్‌ని తీసుకున్నాను. దాన్ని ప్రతిరోజు చేసే పనులకే వాడతామా? ఇంకా దేనికైనా వాడతామా అంటే చాలా రకాలుగా వాడతాం. దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అంటారు. దాన్ని డైలీ జరిగే పనులకు వాడొచ్చు. అప్పుడప్పుడు జరిగే పనులకు వాడొచ్చు. అకేషనల్‌గా ఎప్పుడో ఒకసారి జరిగే పనులకు వాడొచ్చు. తరచుగా జరిగే పనులకు వాడొచ్చు. నిత్య సత్యాలకు వాడొచ్చు. యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్, సైన్స్ గురించి చెప్పడానికి వాడొచ్చు. ఫిజిక్స్ గురించి, కెమిస్ట్రీ గురించి, మ్యాథ్స్ గురించి, ఎకనామిక్స్ గురించి, కామర్స్ గురించి, దేని గురించి చెప్పడానికైనా ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడతాం. దానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇంగ్లీష్‌లో. ఫ్యూచర్ గురించి చెప్పడానికి కూడా వాడతాం. కథ చెప్పేటప్పుడు కూడా వాడతాం. అయితే ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటా కూర్చుంటే మనకి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కే ఒక 4, 5 రోజులు క్లాస్ పడతది. ఇప్పుడు నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు 12 వాక్యాలను మీకు ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి దీన్ని 10 కంటే 10 కంటే ఇంకా ఎక్కువ రకాలుగా వాడతాం. అన్ని రకాలని తీసుకోకుండా ఒకే ఒక విషయాన్ని, ఒకే ఒక టైమింగ్‌ని తీసుకుంటున్నాను. అదే ప్రతిరోజు. ప్రతిరోజు అని చెప్పడానికి టేక్ తీసుకోవాలి అని చెప్తున్నాను. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మిగతా సందర్భాలు. ఓకే.
అయితే ఈ వాక్యం ఈ స్ట్రక్చర్‌ని పోలి ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? మన గురించి మాట్లాడుతున్నాం. అంటే నేను. నేను అంటే ఐ. ఐ. మరి నేను ఏం చేశాను? ఏం చేస్తుంటానిక్కడ? త్రాగుతుంటాను. ఏం త్రాగుతాను? టీ తాగుతాను. ఈ టీ త్రాగడాన్ని డ్రింక్ అని వాడొచ్చు. లేదంటే టేక్ అని కూడా వాడొచ్చు. టీ తీసుకుంటాను. టీ త్రాగుతాను. రెండిట్లో ఏది వాడినా ఒకటే. ఐ డ్రింక్ టీ, ఐ టేక్ టీ. ఎట్లా వాడినా ఒకటే. ఐ టేక్ నేను తీసుకుంటాను. మరి ఆబ్జెక్ట్ ఏమిటి? అంటే ఈ తీసుకోబడేదేమిటి? టీ. అంటే తీసుకోవడం అనే పనికి గురి అయినటువంటి ఒక పదార్థం ఇక్కడ. అదే టీ. తీసుకునేది నేను. తీసుకోబడేది టీ. సో, నేను సబ్జెక్ట్ అయితే ఆ టీ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను చేసే పని వర్బ్ అవుతుంది. సో, ఐ టేక్ టీ. ఒకవేళ నేను బిర్యానీ తింటాను అని చెప్పాలి. ఐ ఈట్ బిర్యానీ. నేను ఆట ఆడతాను అని చెప్పాలి. ఐ ప్లే గేమ్స్. వీటన్నిటిలో ఐ వచ్చింది. అదేమో సబ్జెక్ట్. ఈ ఐ తర్వాత వచ్చింది వర్బ్. వర్బ్ తర్వాత వచ్చింది ఆబ్జెక్ట్. ఆ విధంగా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ వరుసగా రావాలి. ఆ తర్వాత ఈ క్రియ ఎప్పుడు జరిగింది అని తెలియజేయడానికి ఈ టైంని వాడాలి. ఓకే. ఐ టేక్ టీ డైలీ. ప్రతిరోజు తీసుకుంటుంటాను. అంటే తీసుకోవడం అనేది నా అలవాటు. ఐ టుక్ టీ ఎట్ 8 AM యెస్టర్‌డే. నేను నిన్న 8 గంటలకు అంటే ఉదయం 8 గంటలకు టీ తీసుకున్నాను. అంటే పని అయిపోయింది. ఇక్కడ తేడా ఏంటంటే ప్రతిరోజు ప్రతినిత్యం జరిగేదానికి టేక్ వాడాలి. పని అయిపోయింది అని చెప్పడానికి టుక్ వాడాలి. మరి ఇక్కడ కూడా టేకే వాడితే తేడా తెలియాలి కదా! తీసుకుంటాను వేరు, తీసుకున్నాను వేరు. ఆ తేడా కోసం ఇక్కడ టుక్ వాడాం. ఇక్కడ టేక్ వాడాం. అయితే ఇలా టేకు, టుక్కు ఎన్ని రకాలుంటాయి అనంటే 4 రకాలుంటాయి. 4 ఫార్మ్స్. టేక్, టుక్, టేకెన్, టేకింగ్. ఇలా ప్రతి ప్రతి మెయిన్ వర్బ్‌కి 4 డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ 4 డిఫరెంట్ ఫార్మ్స్‌ని టైమ్ ఆఫ్ యాక్షన్ బట్టి వీటిని మార్చుకుంటూ వెళ్తాం. ఈ 4ఏ ఈ 12 టెన్సెస్‌లో అలా అక్కడక్కడ వాటి అవసరాన్ని బట్టి వస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ సెంటెన్స్‌కొద్దాం. ఐ విల్ టేక్ టీ. ఇక్కడ టేక్ వాడాం. ఇక్కడ టేక్ వాడాం. ఇక్కడ ఎక్స్‌ట్రా ఏం వాడాం? విల్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాం. అలా వాడడం వల్ల ఇది భవిష్యత్తుని ఇండికేట్ చేస్తుంది. భవిష్యత్తుకి ఈ విల్‌కి అసలు సంబంధం ఏమిటి అని ఆలోచిద్దాం. ఈ భవిష్యత్తులో గురించి చెప్పడానికి ఇక్కడ విల్లే వాడాలా? షల్ వాడొచ్చా? షల్ వాడొచ్చు, విల్ వాడొచ్చు. షల్‌కి, విల్‌కి డిఫరెన్స్ ఏంటి? ఐ షల్ టేక్ టీ అంటే భవిష్యత్తులో నేను టీ తీసుకుంటాను. బట్ దట్ ఈజ్ కలర్‌లెస్ ఫ్యూచర్. అది జరుగుతాదో లేదో అనేది అక్కడ ప్రస్తావనే లేదు. జరగొచ్చు, జరగకపోవచ్చు అనే అర్థంలో ఐ షల్ వాడాలి. ఐ విల్ ఎప్పుడు వాడాలి? భవిష్యత్తులో ఒక పని చేయాలనే ఇంటెన్షన్ మనకు ఉంది. ఇంటెన్షన్ ఉండి మనం డెసిషన్ తీసుకుంటున్నాం. యెస్, నేను ఈ పని చేస్తాను. నేను ఇది పాస్ అవుతాను. నేను అతన్ని కలుస్తాను. ఐ విల్ మీట్ హిమ్. ఐ విల్ పాస్ దిస్ ఎగ్జామ్. ఐ విల్ కాల్ యూ లేటర్. వీటన్నిటిలో ఏం కనిపిస్తుంది? మన యొక్క ఇంటెన్షన్ కనిపిస్తుంది. చెయ్యాలనే ఒక తపన కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చేస్తాను అని మనం డెసిషన్ తీసుకుంటున్నాం. అలా డెసిషన్‌తో చెప్పేటటువంటి ఫ్యూచర్‌ని చెప్పడానికి విల్ వాడాలి. విల్ కాకుండా షల్ వాడామనుకోండి,
అది అలా అవుతది భవిష్యత్తులో. అయితే అయితది, లేకపోతే లేదు. అట్లా అయితే ఆ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఎక్కువగా ఏమి మాట్లాడం. ఎక్కువగా మన ఇంటెన్షన్‌తోనే మాట్లాడతాం. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మనం ఫ్యూచర్‌ని గురించి మాట్లాడతాం. ఐ విల్ టేక్ తీసుకుంటా. ఏం తీసుకుంటా? టీ తీసుకుంటా. సబ్జెక్టు ఇదంతా కలిపి వర్బ్. విల్ టేక్. ఈ విల్ టేక్‌లో విల్ హెల్పింగ్ వర్బ్, టేక్ మెయిన్ వర్బ్. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. ఏం తీసుకుంటాను? తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. టీ. ఎప్పుడు తీసుకుంటాను? అదిగో చూడండి యాడ్వర్బ్. ఎప్పుడు తీసుకుంటాను? అట్. అట్ అంటే ఆ పర్టిక్యులర్ సమయానికి తీసుకుంటాను. ముందు గాదు, వెనక గాదు. అట్ 8 AM టుమారో. రేపు ఉదయం 8 గంటలకు టీ తీసుకుంటాను అనే ఒక మన ఇంటెన్షన్‌ని, మన డెసిషన్‌ని ఎదుటివారికి చెప్తున్నాము. సో, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్టు, ఇదంతా కలిపి యాడ్వర్బ్. యాడ్వర్బ్‌లో ఎన్ని పదాలొచ్చాయి? ఎట్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఒక నంబర్ వచ్చింది. ఏఎం అంటే ఉదయం అని చెప్పడానికి వచ్చింది. టుమారో అని చెప్పడానికి వచ్చింది. అంటే ఇన్ని పదాలు కలిపి వాడాం. అదంతా యాడ్వర్బియల్ ఫ్రేజ్. ఫ్రేజ్ అనంటే పద సమూహము. పద సమూహమే గాని అది పూర్తి వాక్యం కాదు. అటువంటప్పుడు దాన్ని ఫ్రేజ్ అంటారు. తర్వాత ఇక్కడ చూడండి. ఐ యామ్ టేకింగ్ టీ నౌ. ఇది అందరికీ తెలిసినటువంటి సెంటెన్సే. ఇప్పుడు నేను టీ తీసుకుంటూ ఉన్నాను. ఓకే. యామ్ ఎందుకు వాడాం? టేకింగ్ అనే పదం ఎందుకు వాడాం? ఈ టేక్‌ని టేకింగ్ లాగా ఎందుకు మార్చాం? టేక్ అంటే తీసుకోవడం, టేకింగ్ అంటే తీసుకుంటూ. అంటే తీసుకోవడానికి దీర్ఘం పెట్టాం. ఆ దీర్ఘమే ఇంగ్ ఫార్మ్. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఇంగ్ ఫార్మ్ వచ్చింది అనంటే దాన్ని దీర్ఘంగా భావించాలి. కొన్ని సందర్భాలలో మినహాయించి. ఆ సందర్భాలు తర్వాత చెప్తాను. ఈ పర్టిక్యులర్ విషయంలో ఇంగ్ ఫార్మ్ వచ్చిందంటే అది దీర్ఘము. తీసుకుంటూ యామ్ అంటే ఉన్నాను. యామ్ అనేది బీ ఫార్మ్ అంటారు. బీ ఫార్మ్ అంటే ఉండుట. ఐ యామ్ హియర్. నేను ఇక్కడున్నాను. హి ఈజ్ దేర్. ఆయన అక్కడున్నాడు. యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ బీ ఫార్మ్స్. వాటి యొక్క పాస్ట్ టెన్స్ రూపాలు వజ్, వర్. తర్వాత బీన్. బీన్ అనేది మళ్ళీ మూడో రూపం, థర్డ్ ఫార్మ్. బీయింగ్ ఫోర్త్ ఫార్మ్. ఇలా బీ ఫార్మ్కి కూడా మళ్ళీ 4 రూపాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి రూపాన్ని మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రెజెంట్ కాబట్టి. యామ్ అంటే ఉన్నాను. ఐ యామ్ నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? టేకింగ్ తీసుకుంటూ ఉన్నాను. ఏం తీసుకుంటున్నాను? టీ తీసుకుంటూ ఉన్నాను. ఐఎమ్ టేకింగ్ టీ. ఎప్పుడు? అదిగో యాడ్వర్బ్. యాడ్వర్బ్ వాడాలి. ఎప్పుడు? ఇప్పుడు. నౌ. అయితే ఈ యాడ్వర్బ్‌ని ఇక్కడే వాడాలా? ఇంకెక్కడైనా వాడొచ్చా? ఇక్కడైనా వాడొచ్చు. సబ్జెక్ట్ కంటే ముందైనా వాడొచ్చు. నౌ ఐఎమ్ టేకింగ్ టీ ఇలా కూడా వాడొచ్చు. సో యాడ్వర్బ్‌ని, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్‌ని, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్‌ని ముందుకు తీసుకొచ్చైనా వాడొచ్చు. సో ఇప్పుడు యామ్ అంటే మీకు అర్థమైంది. ఇది బీ ఫార్ము. బీ ఫార్మ్ అంటే అది ఏ రకమైన బేసిక్ అర్థాన్ని ఇస్తుంది? ఉండుట అని అర్థం ఇస్తుంది. ఈ బీ ఫార్మ్‌ని ఇంకా చాలా రకాలుగా వాడతాం. వాటి డీటెయిల్స్‌లోకి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. మళ్ళీ వాటి డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇది కంప్లీట్ అవ్వదు. ఈ 12 సెంటెన్స్‌లు కంప్లీట్ అవ్వవు. ఐ వాజ్. యామ్ అంటే ఉన్నాను. వాజ్ అంటే గతం. గతంలో ఉన్నాను. ఉంటిని తెలుగులో. నేను ఉంటిని. ఎలా ఉంటిని? టేకింగ్ తీసుకుంటూ ఉంటిని. అంటే తీసుకుంటూ ఉన్నాను. మనం వాడుక భాషలో తీసుకుంటున్నాను. ప్రెజెంట్ టెన్సే వాడేస్తాం అక్కడ కూడాను. తెలుగులోకి వచ్చేసరికి. సో ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి ఐ వాజ్ టేకింగ్.
అంటే నేను తీసుకుంటూ ఉంటిని. ఏమి తీసుకుంటూ ఉంటిని? అంటే ఆబ్జెక్ట్ ఏమిటి? టీ. ఐ వాజ్ టేకింగ్. అది తీసుకోబడేదేమిటి? టీ. అది ఆబ్జెక్ట్. సో, ఐ వాజ్ టేకింగ్ టీ. మరి ఎప్పుడు అని క్వశ్చన్ చేసుకోవాలి. ఎప్పుడు? అట్ 8 AM యెస్టర్‌డే. నిన్న 8 గంటలకు, ఉదయం 8 గంటలకు టీ తీసుకుంటూ ఉంటిని. అంటే దీన్ని బట్టి ఇందులో ఏమి భావం మీకు తెలిసింది? 8 గంటలకు ఒక యాక్షన్ జరుగుతూ ఉంది. అంటే 8 గంటల ముందు ఎప్పుడో స్టార్ట్ అయింది. ఒక 2 నిమిషాలో, నిమిషం ముందో స్టార్ట్ అయింది. 8 గంటలకైతే టీ త్రాగడం మధ్యలో ఉన్నాము. 8 గంటల తర్వాత కూడా అది కొనసాగుతుంది అని మనం ఊహించుకొని చెప్తున్నాం. కొనసాగిందో లేదో అది మనకు ఆ విషయం మనకి అనవసరం. కొనసాగవచ్చు, అక్కడితో ఆపేయొచ్చు కూడా. అంటే నేను టీ తీసుకుంటున్నాను, ఆ టైంలో వాడొచ్చాడు, వాడు రాగానే నేను ఆపేశాను. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది పక్కన పెట్టాలి. ఆ టైంకి మాత్రం జరుగుతూ ఉంది. సో, ఐ వాజ్ టేకింగ్ టీ అట్ 8 AM యెస్టర్‌డే. ఆ సమయానికి మాత్రం కొనసాగుతూ ఉంది. తర్వాత జరుగుతూ కాసేపు ఉందో, అక్కడితో ఆగిపోయిందో ఇక్కడ ప్రస్తావించట్లేదు. తర్వాత ఐ విల్ బీ టేకింగ్ టీ. ఈ విల్ ఎందుకు వాడాం? ఇది భవిష్యత్తు అనమాట. విల్‌ని ఇందాక మనం నేర్చుకున్నాం గదా! విల్ అంటే ఒక ఇంటెన్షన్ లేదా ఒక డెసిషన్. ఫ్యూచర్‌లో ఒక పని చేస్తాము అనే డెసిషన్. అక్కడ విల్ రాయడము అని అంటారు. విల్ రాయడం అని అంటే ఏంటి? తన ఇష్టము. ఇష్టము అని అర్థం అక్కడ. తన ప్రాపర్టీ వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవ్వడం. ఎప్పుడు? భవిష్యత్తులో, ఇప్పుడే గాదు. అదే విల్ అంటే ఇంటెన్షన్, డెసిషన్. ఐ విల్ బీ. నేను ఉంటాను. ఉంటాను అని ఒక డెసిషన్ ఇస్తున్నాం. ఒక ఇంటెన్షన్ చెప్తున్నాం. ఎలా ఉంటాను అంటే టేకింగ్. తీసుకుంటూ ఉంటాను. మరొకసారి వెనక్కెళ్దాం. ఐ యామ్ అంటే ఉన్నాను. ఐ యామ్ టేకింగ్ అంటే తీసుకుంటూ ఉన్నాను. ఐ వాజ్ అంటే నేను ఉంటిని. ఐ వాజ్ టేకింగ్ అంటే నేను తీసుకుంటూ ఉంటిని. ఐ విల్ బి అంటే నేను భవిష్యత్తులో ఉంటాను. ఐ విల్ బి టేకింగ్ అంటే తీసుకుంటూ ఉంటాను. సో, ఆ విధంగా ఇది ప్రెజెంట్ కంటిన్యూస్, ఇది పాస్ట్ కంటిన్యూస్, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ 3 కంటిన్యూస్ టెన్స్‌లు. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. టీ ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్‌లో మళ్ళీ టీ అట్ 8 AM టుమారో. రేపు ఉదయం 8 గంటలకు నేను టీ తీసుకుంటూ ఉంటాను. మరి తీసుకుంటావా లేదా? గ్యారంటీ ఏమిటి? గ్యారంటీ నేను ఇవ్వట్లేదు ఇక్కడ. నా ఇంటెన్షన్ చెప్తున్నాను. నా ఉద్దేశం చెప్తున్నాను. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. ఉద్దేశం చెప్తున్నాను. నా డెసిషన్ చెప్తున్నాను. రేపటికి బతికుంటే తీసుకుంటా, లేకపోతే లేదు. అది తర్వాత మ్యాటర్ అది. తర్వాత ఇక్కడికి రండి. హ్యావ్. ఐ హ్యావ్ టేకెన్ టీ జస్ట్ నౌ. టేకెన్ అంటే పాస్ట్ పార్టిసిపుల్, థర్డ్ ఫార్మ్. హ్యావ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. దాన్ని హ్యావ్ ఫార్మ్స్ అని అంటారు. హ్యావ్‌ని చాలా రకాలుగా వాడతారు. చూడండి, హ్యావ్ అంటే బేసికల్‌గా కలిగి ఉండుట. అది మెయిన్ వర్బ్‌గా వాడినప్పుడు కలిగి ఉండుట. ఐ హ్యావ్ ఎ మార్కర్. నా దగ్గర ఒక మార్కర్ ఉంది. ఐ హ్యావ్ ఎ కార్. నాకు కారు ఉంది. వి హ్యావ్ ఎ హౌస్. మాకు ఇల్లు ఉంది. అంటే మేము కలిగి ఉన్నాము అని చెప్పడానికి వాడతాం. ఇంకా చాలా రకాలుగా ఐఎమ్ హ్యావింగ్ మై మీల్. నేను భోజనం చేస్తూ ఉన్నానని చెప్పడానికి. వీఆర్ హ్యావింగ్ ఏ పార్టీ. అంటే పార్టీ మాకు ఎంజాయ్ చేస్తున్నాము. హ్యావ్‌ని ఇలా చాలా రకాలుగా వాడతాం. ఇప్పుడు అవన్నీ తీసుకోవద్దు. మనం మనసులోకి తీసుకురావద్దు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్‌గా దాని యొక్క పని ఏమిటి? ఆ కలిగి ఉండుట అనేది ఇక్కడ ఎలా సెట్ అవుతది? యెస్.
కమ్ టు ద పాయింట్. హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నాను. ఏమి కలిగి ఉన్నాను అంటే టేకెన్, తీసుకోవడం అనేది కలిగి ఉన్నాను. ఏం తీసుకోవడం అనేది కలిగి ఉన్నాను? టీ తీసుకోవడం అనేది కలిగి ఉన్నాను. ఉన్నాను అనంటే ఏంటి? ఆల్రెడీ ఇప్పుడే టీ తీసుకున్నాను. ఓకే. మళ్ళీ ఒక్కసారి దీన్ని అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ హావ్ మనీ నౌ. నా దగ్గర ఇప్పుడు మనీ ఉంది. ఇప్పుడుంది. ఐ హ్యాడ్ మనీ యెస్టర్‌డే. ఇది హ్యాడ్ ఇది. హ్యాడ్ అంటే గతం. నిన్న నా దగ్గర డబ్బులు ఉన్నవి, ఇప్పుడు లేవని అర్థం. ఐ హ్యావ్ మనీ నౌ. ఐ హ్యాడ్ మనీ యెస్టర్‌డే. సో, ఇప్పుడు హ్యావ్ అంటే ప్రస్తుతం ఉంది అని అర్థం. మరి ఏముంది అనంటే ఐ హ్యావ్ టేకెన్ టీ అంటే ప్రస్తుతం నా పొట్టలో టీ ఉంది అని అర్థం. ఇంకో రకంగా చెప్పాలంటే. దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని ఎలా వాడతారు? ఎలా చెప్తారు దీని ఉపయోగం అంటే, ఇప్పుడే జరిగిన పనులు, దాని యొక్క ప్రభావం ఇంకా ఉన్నటువంటి పనులకి ఈ హ్యావ్ వాడాలి అని చెప్తారు. మరి ఐ హ్యావ్ టేకెన్ టీ అన్నప్పుడు నేను ఇప్పుడే టీ తీసుకున్నాను. అది ఇంకా అరగలేదు. దాని ఎఫెక్ట్, ఆ ఫీలింగ్ నాకు ఇంకా ఉంది అని. ఆ విధంగా ఏదైనా గతంలో ఒక పని జరిగి దాని ప్రభావం ఇప్పటిదాకా ఉంటే ఆ పని జరిగిందని చెప్పడానికి హ్యావ్ వాడాలి. ఎందుకంటే హ్యావ్ అనేది ప్రెజెంట్. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, దాని ప్రభావం ఇంకా ఉంది. ఇంకో ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు కట్ ద వెజిటబుల్స్ ఆర్ రైట్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు రైట్ బికాజ్ ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. అంటే ఆ కట్ అనే యొక్క ప్రభావం తెగిపోయింది. వేలు తెగిపోయింది. ఇప్పుడు నేను రాయడానికి అవ్వదు. ఎందుకంటే దాని ప్రభావం ఇంకా ఉంది. ఏ పని యొక్క ప్రభావం ఇప్పటిదాకా ఉందో, దాన్ని ఇంకా పొందుతూ ఉన్నామో, అనుభూతి అవుతూ ఉన్నామో, ఫీల్ అవుతూ ఉన్నామో, అటువంటి పనులు జరిగాయని చెప్పడానికి హ్యావ్ వాడాలి. ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. రైట్. ఇది గతంలో జరిగిన పని. చాలామంది తప్పులు చేస్తుంటారు. గతంలో జరిగిన పనే. మరి ఇక్కడ చూడండి. సెకండ్ 7th. ఐ టుక్ టీ యెస్టర్‌డే. నిన్న నేను టీ తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ టీ జస్ట్ నౌ. ఇప్పుడే తీసుకున్నాను. అది గతమే, ఇది గతమే. అక్కడ టుక్ ఎందుకు వాడాల్సి వచ్చింది? ఇక్కడ హ్యావ్ టేకెన్ ఎందుకు వాడాల్సి వచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్లీ ఇది ఎగ్జామ్స్‌లో కూడా ఇస్తుంటారు చాలాసార్లు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. ఐ టుక్ ఎప్పుడు వాడాలి? ఐ హ్యావ్ టేకెన్ ఎప్పుడు వాడాలి? లెట్ us క్లారిఫై. ఐ టుక్ అనేది గతంలో ఒకానొక సమయంలో జరిగిన పనికి, దాని ఎఫెక్ట్ ఇప్పుడు లేదు. క్లియర్ కట్. గతంలో ఒక పని జరిగింది, కానీ దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది. అలాంటప్పుడు ఈ హ్యావ్ వాడతాం. ఇది బేసిక్ డిఫరెన్స్. ఇది కాకుండా ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ టుక్‌కి, ఈ హ్యావ్ టేకెన్‌కి డిఫరెన్సెస్. ఆ డిఫరెన్సెస్ అన్నీ ఇప్పుడు డిస్కస్ చేయడానికి మనకి ఈ డ్యూరేషన్ సరిపోదు. అది చాలా లెంగ్తీ చాప్టర్. అది తర్వాత క్లాసుల్లో నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చే ఉంటుంది మీకు. ఏమని? ఐ టుక్ అంటే గతంలో ఒక పని జరిగింది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు లేదు. ఆ గతంలో జరిగిన పని కూడాను పనికి ఒక టైం మెన్షన్ చేస్తాము, లేదా ఒక ప్లేస్ మెన్షన్ చేస్తాము. ఒక్కోసారి టైము, ప్లేస్ లేకుండా కూడా ఆ వాక్యాన్ని మాట్లాడొచ్చు. ఏ సందర్భాల్లో మాట్లాడాలో మళ్ళీ ఈ డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. సో, ఆ విధంగా ఐ టుక్ టీ, ఐ హ్యావ్ టేకెన్ టీ. దీనికి బదులు అది, దానికి బదులు ఇది వాడేస్తుంటారు. అట్లా వాడొద్దు. టీ జస్ట్ నౌ. ఈ జస్ట్ నౌకే వాడాలా? జస్ట్ నౌకే అని కాదు, రీసెంట్లీ అని కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా చూసాం. ఈ మధ్యన చూసాం. అది ఇంకా గుర్తుంది. మైండ్‌లో గిరగిరా తిరుగుతూనే ఉంది. ఐ హావ్ ఐ హావ్ ఫ్రెండ్స్ ఏమో ప్రపోజ్ చేశారు. "ఏయ్! సినిమాకి వెళ్దాం రా" అని.
ఐఎమ్ సారీ రా, ఐ హ్యావ్ రీసెంట్లీ వాచ్ దట్ మూవీ. అంటే ఈ మధ్యనే చూశాను అది. ఇప్పటికి ఇంకా గుర్తుంది. ఇంకేం చూస్తాను, మళ్ళీ వెళ్ళినా అది నా మైండ్‌లో ఉంది కదా! ఆల్రెడీ ఐ హావ్ ద ఇమేజ్ అండ్ ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ డైలాగ్ ఇన్ మై మైండ్. ఇంకేం చూస్తాను. అలాంటప్పుడు హ్యావ్ వాడాలి. తర్వాత హ్యాడ్ టేకెన్. ఐ హ్యాడ్ టేకెన్ టీ. ఈ హ్యావ్‌కి ఇది పాస్ట్. దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటారు. దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అని అంటారు. ఈ హ్యావ్ టేకెన్‌కి, హ్యాడ్ టేకెన్‌కి డిఫరెన్స్ ఏంటి? హ్యావ్ టేకెన్ అంటే ఇప్పుడే జరిగింది, లేదా దాని ప్రభావం ఇంకా ఉంది. ఈ హ్యాడ్ టేకెన్ యొక్క ప్రభావం లేదు. ఇది ఇది గతానికే గతం. గతానికి మాస్టర్ అన్నమాట. ఇది గతం. ఏది ఐ టుక్ టీ అనేది నిన్న 8 గంటలకి ఉదయం. ఇది ఇంకా అంతకంటే ముందు డబుల్ పాస్ట్. పాస్ట్ ఆఫ్ పాస్ట్ ఈజ్ డబుల్ పాస్ట్. హ్యాడ్ టేకెన్. అసలు దాని ఊసే లేదు ఇప్పుడు. దాని యొక్క ప్రభావం లేనే లేదు. ఇక దీని ప్రభావం అయినా ఏమో కొంచెం కొంచెం ఉండొచ్చాం కానీ దీని ప్రభావం అసలు ఉండే ఉండదు. అట్లా ఐ హ్యాడ్ టేకెన్. చూడండి, ఈ వాక్యం పూర్తిగా చదివితే మనకు అర్థమవుతుంది. ఐ హ్యాడ్ టేకెన్. అప్పటికే తీసేసుకుని ఉన్నాను. బిఫోర్ 8 AM ఎస్టర్డే. 8 AMకి ముందే తీసేసుకున్నాను. అసలు మామూలుగా అయితే 8 AMకి తీసుకుంటాను. కానీ ఏదో కర్మకాయలు నిన్న అవుతే మాత్రం 8 AMకి ముందే తీసేసుకున్నాను. అంటే ఇంకా పాస్ట్లోకి వెళ్ళిపోయింది కదా. సో దీన్ని పాస్ట్ ఆఫ్ పాస్ట్ అంటారు. పాస్ట్ అంటే V2 వాడాలి. పాస్ట్ ఆఫ్ పాస్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. వర్బ్ 3 వాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. V2 వాడాలంటే పాస్ట్, ఒక పర్టికులర్ టైము. హ్యాడ్ ప్లస్ V3 అంటే అంతకంటే ముందు. పాస్ట్ ఆఫ్ పాస్ట్, డబుల్ పాస్ట్. బిఫోర్, ఎప్పుడైతే బిఫోర్ వచ్చిందో, ఎప్పుడైతే 8 AM ఎస్టర్డే అంటే గతాన్ని చెప్పి ఒక టైం చెప్పి బిఫోర్ అనే పదం వచ్చినట్లయితే అప్పుడు తప్పనిసరిగా ఏం వాడాలి? హ్యాడ్ ప్లస్ V3. నవ్ అని చెప్పి జస్ట్ అని చెప్తే హ్యావ్ ప్లస్ V3 వాడాలి. సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది మనకి. మరొకసారి రివైజ్ చేసుకుంటే ఇవి మర్చిపోకుండా ఉంటాం. కిందకు వచ్చేటప్పుడు ఐ టేక్, ఇది జనరల్గా జరిగేది. జనరల్గా జరిగేదంటే రోజు జరుగుతుంది, లేదా వారానికోసారి జరుగుతుంది, నెలకోసారి జరుగుతుంది, సంవత్సరం జరుగుతుంది. నిత్యం జరిగే పని అన్నమాట అది. అది మనకు సంబంధించిందా కావచ్చు, ఈ సృష్టికి సంబంధించిందనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఏంటి? సన్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎప్పుడు ఉదయిస్తాడు? ఎప్పుడూ ఉదయిస్తూనే ఉంటాడు. ఎల్లప్పుడూ జరిగే పని. అలా ఎల్లప్పుడూ ఒక పని జరుగుతూ ఉంటుంది. దాని స్వభావమే అంతా అని చెప్పేటప్పుడు మనం ఇది వాడాలి. ఇది ఎప్పుడు వాడాలి? టుక్. గతంలో ఒకానొక టైంలో పని జరిగింది అని చెప్పడానికి ఇది వాడాలి. భవిష్యత్తులో ఒక పని చేయాలని నేను అనుకున్నాను, డిసైడ్ అయిపోయాను, నా విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అని చెప్పడానికి విల్ వాడాలి. ఇప్పుడు ఒక పని చేస్తున్నాను అని చెప్పడానికి ఉన్నాను అంటే యాము, టేకింగ్ అంటే చేస్తూ అంటే తీసుకుంటూ అని. ఇది గతంలో ఉన్నాను, తీసుకుంటూ ఉన్నాను. ఇది ఉంటాను భవిష్యత్తులో. ఎలా ఉంటాను? తీసుకుంటూ ఉంటాను. హ్యావ్ టేకెన్, ఇప్పుడే తీసుకున్నాను. దానిది టీ తీసుకున్నాను, పొట్టలోనే ఉంది ఇంకా. ఐ హ్యాడ్ టేకెన్, నిన్న 8 గంటలకు ముందే తీసుకున్నాను. అది ఇప్పుడు దాకా ఉంటుందా? ఎప్పుడో అయిపోయింది. ఇంకా 8 గంటలకు తీసుకున్నానే ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇది అసలే ఉండదు. తర్వాత ఐ విల్ హ్యావ్ టేకెన్ టీ. భవిష్యత్తులోకి వెళ్ళిపోయాం. మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్ళి ఈ విల్ లేదనుకోండి, ఐ హ్యావ్ టేకెన్ టీ అంటే తీసుకున్నాను. మరి తీసుకున్నాను అని అంటే మరి భవిష్యత్తుకు వాడతామా? వాడదు. టుమారో అన్నాను కదా ఇక్కడ. హ్యావ్ టేకెన్ అంటే కాదు, విల్ వాడాలి. విల్ అంటే ఏంటి? నాకు ఇంటెన్షన్ ఉంది. ఏం ఇంటెన్షన్ ఉంది? ఈ తీసుకోనే ఇంటెన్షన్ ఉంది. డిసిషన్ తీసేసుకున్నాను. ఎప్పుడు తీసుకోవాలని? రేపు. ఎప్పుడు టీ తాగాలని? రేపు తాగాలి. ఏ టైంకి ముందు? 8 గంటలకు ముందే టీ తాగేసి ఉంటాను. అప్పటికే తాగేసి ఉంటాను. అంటే
నాకు ఇంటెన్షన్ ఒకటి ఉంది. ఈ టైం కల్లా ఒక పని పూర్తి చేయాలనే ఇంటెన్షన్ ఉంది అని చెప్పడానికి ఇలా డైరెక్ట్‌గా చెప్పేస్తాం. ఐ విల్ హావ్ టేకెన్ టీ బిఫోర్ 8 AM టుమారో. అంటే రేపు 8 AMకి ముందే నేను టీ తీసుకొని ఉంటాను. నేను ఉంటాను. ఎలా ఉంటాను? తీసుకొని ఉంటాను. అంటే 8 AMకి ముందే పని పూర్తయిపోయి ఉంటుంది అనే ఒక ఇంటెన్షన్ చెప్తున్నాం. అనే ఒక డెసిషన్ చెప్తున్నాం. జరుగుద్దో లేదో నాకు తెలీదు, ఎవరికీ తెలీదు. ఓన్లీ ఇంటెన్షన్ మాత్రమే. భవిష్యత్తు అంతా అంతే కదా! ఇంటెన్షన్. చేయాలని అనుకోవటం, ప్లాన్ చేసుకోవడం అయితే అవుతుంది, లేకపోతే లేదు. తర్వాత ఐ హావ్ బీన్ టేకింగ్. బీన్ అంటే ఇది బీ ఫామ్‌లోంచి వచ్చింది. ఇది ఈ బీ అనేది ఉంది కదా! ఒక రూట్ వర్డ్, మదర్ వర్డ్. ఆ బీలో నుంచి ఇలా వస్తాయి. బీలో నుంచి ఏమొస్తాయంటే హామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, తర్వాత బీన్, బీయింగ్ ఇలా వస్తాయి. ఇవన్నీ తర్వాత మళ్ళీ మనం డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఇది రూట్ వర్డ్, తల్లి పదం ఇది. వీటిలోంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇది కొన్ని సందర్భాల్లో మనం దీన్ని వాడతాం. ఇవి కొన్ని సందర్భాల్లో వాడతాం. ఇక్కడ బీ ఫామ్ అంటే బీ ఫామ్ అసలు ఎందుకన్నాం? బీ అనే వేరు వేరు రూపాలు ఉన్నాయి ఇక్కడ. బీ అనే పదానికి వేరు వేరు రూపాలు ఉన్నాయి. అందుకనే వీటన్నిటిని బీ ఫామ్స్ అంటాం. వీటి గురించి ఇంకా డీటెయిల్‌గా తర్వాత నేర్చుకుంటాం. ఈ బీ ఫామ్స్‌లో ఉన్న మూడో రూపం బీన్. మరి బీ అంటే ఉండుట. బీన్ అంటే ఏంటి? ఉంటిని. ఏమి ఉంటిని? ఎలా ఉంటిని? అంటే ఐ హావ్ బీన్ టేకింగ్, తీసుకుంటూ ఉంటిని. టేకింగ్ అంటే తీసుకుంటూ, బీన్ అంటే ఉంటిని. హ్యావ్ అంటే ఆల్రెడీ కొంత కడుపులో వేసేసుకున్నాను టీ. ఇంకా పూర్తవలేదు. టీ కప్ నా చేతిలోనే ఉంది. ఐ హ్యావ్ బీన్ టేకింగ్, నేను టీ తీసుకుంటూ ఉంటిని. అంటే నేను టీ తాగడం మొదలుపెట్టాను. ఆల్రెడీ కొంత స్టమక్‌లోకి వెళ్ళిపోయింది. అది ఇంకా ఉంది. ఇంకా పూర్తి టీ కప్పు పూర్తి అవ్వలేదు అని దాని అర్థం. ఐ హ్యావ్ బీన్ టేకింగ్. అయితే మనం ఒక పుస్తకం రాస్తున్నాం. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఎ బుక్. అంటే కొంత రాశా. ఆల్రెడీ కొంత పని అయిపోయింది. ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్‌లో కంటిన్యూ చేస్తారో లేదో నాకు గ్యారంటీ అయితే లేదు. ఇప్పటివరకు అయితే రాస్తూ ఉన్నా. అంటే నేను కలిగి ఉన్నాను. రాయడం అనే యాక్షన్‌ని నేను కలిగి ఉన్నానంటే దాని యొక్క ఫలితం నాలో ఉంది ఇప్పుడు ఆల్రెడీ. రాస్తే కదా రాసింది నాకే కదా ఫలితం. అంటే ఆ ఫలితం నాది అన్నట్లుగా అనుకోవాలన్నమాట మనం ఇక్కడ. ఐ హావ్ బీన్ రైటింగ్ ఎ బుక్. ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 2 years బట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్పీక్ వెల్. ఇది చాలామంది స్టూడెంట్స్‌లోంచి వచ్చిన మాటే. ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 42 years. ఈ ఇంగ్లీష్ నేను 42 years నుంచి నేర్పుతూనే ఉన్నాను. వెన్ ఐ వాజ్ 40, వెన్ ఐ వాజ్ 20, నౌ ఐ యామ్ 62. సో వెన్ ఐ వాజ్ 20, ఐ స్టార్టెడ్ మై టీచింగ్ ఇంగ్లీష్. నౌ స్టిల్ ఐ హావ్ బీన్ టీచింగ్. అది ఇప్పుడేంటంటే ఇక్కడ హ్యావ్ బీన్ టేకింగ్ మొదలుపెట్టాను, తీసుకుంటూ ఉంటిని, ఇంకా దాని యొక్క ఫలితం నాలో ఉన్నది. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను. ఇందాక చెప్పాను కదా, ఐ హ్యావ్ మనీ, ఇప్పుడుంది. ఐ హ్యాడ్ మనీ యెస్టర్డే, గతంలో ఉంది. ఐ విల్ హ్యావ్ భవిష్యత్తులో ఉంటుంది. అట్లాగనమాట. ఇదిగో భవిష్యత్తు. ఇది భవిష్యత్తు. తర్వాత వద్దాం. సో ఐ హ్యావ్ బీన్ టేకింగ్ టీ ఫర్ 5 minutes. అంటే ఒక 5 నిమిషాల పాటు నేను టీ తీసుకుంటూ ఉన్నాను. సో ఇంత డీటెయిల్డ్గా చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఈ పదాలు చాలామంది ఎలా నేర్చుకుంటున్నారు అని అంటే, ఈ స్ట్రక్చర్ మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు. హ్యావ్ బీన్ రావాలా, హ్యాడ్ బీన్ రావాలా, ఇదిగో ఇది పలానా టెన్సు, ఈ టెన్స్ని ఏమంటారు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ రావాలి, బీన్ రావాలి, టేకింగ్ రావాలి, అంతే ఫటాఫట్. దిస్ ఇస్ ద ఫార్ములా, నో ఎక్స్ప్లెనేషన్.
ఎక్కడుంది? ఏ బుక్‌లో ఉంది? అవి ఎక్కడో ఉంటాయి. అవన్నీ వెతుక్కొని మనం ఆలోచించుకొని మనం కొంత అనుభవం మీద దీనికిది, దీనికి అని లాజిక్‌లు బయటికి తీసి మనం మాట్లాడుకోవాలి. గ్రామర్ బుక్స్‌లో అయితే సింపుల్ షార్ట్‌కట్‌లని తేల్చేస్తారు. ఇక అవంతా మన బాధ అనమాట. మనం అర్థం చేసుకోవాలింక. సో, ఐ హావ్ బీన్ టేకింగ్ టీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికొద్దాం. ఐ హ్యావ్‌కి పాస్ట్ టెన్స్ హ్యాడ్. అంటే ఇది పాస్ట్ ఆఫ్ పాస్ట్. హ్యాడ్ అనగానే ఏమవుతది? పాస్ట్ ఆఫ్ పాస్ట్. అంటే హ్యాడ్ వాడుతున్నామంటే వెంటనే ఈ ఒక పనికి ముందే ఇది జరిగింది లేదా జరుగుతూ ఉంది అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. హ్యాడ్ డబుల్ పాస్ట్. అంటే దీని తర్వాత ఇంకో పని ఉంది గతంలోనే అని దాని అర్థం. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్. నేను అప్పటికే తీసుకుంటూ ఉంటిని. అప్పటికే. అప్పుడంటే ఎప్పుడు? ఇక్కడొస్తది. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ టీ. నేను టీ తీసుకుంటూ ఉంటిని, తాగుతూ ఉంటిని ఫర్ 5 మినిట్స్. 5 నిమిషాల పాటు తాగుతూ ఉంటిని. మరి టైము? ఏ టైంకి ముందు తాగుతున్నావు? అంటే వెన్ హీ కేమ్ టు మై హౌస్ యెస్టర్‌డే. అతను నిన్న మా ఇంటికొచ్చాడు. ఒక పర్టిక్యులర్ టైంలో. ఆ టైంకి ముందే నా వర్క్ మొదలైందిది. టీ తాగడం అనేది అని దీని అర్థం. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ అట్ ద రైల్వే స్టేషన్ బై ద టైమ్ ద ట్రైన్ అరైవ్డ్. అంటే రైలు వచ్చే సమయానికి రైలు వచ్చేసింది నిన్న. కానీ అంతకు ముందు నుంచే నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పే సందర్భంలో. అంటే గతంలో ఏదో ఒక టైం చెప్పి లేదా ఒక యాక్షన్ చెప్పి అంతకుముందు నుంచే ఇంకో యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పడానికి హ్యాడ్ వాడాలి. హ్యాడ్ అంటే పాస్ట్ ఆఫ్ పాస్ట్, నాట్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అనేది వేరే మళ్ళీ మాట్లాడదాం. అది ఇంకా ఉన్నాయి, చాలా లోతుంది ఇందులో. పెద్ద మహాసముద్రం ఇంగ్లీష్ నేర్చుకోవాలే కానీ. మీరు రెడీ అయితే నేను రెడీ. ఇక ఇక ఈ మధ్యనే మొదలుపెట్టా యూట్యూబ్ ఛానల్. ఒక 1 మంతే అయింది. ఇంకా వీడియోలు వస్తుంటాయి అలాగే మీకు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోలు చూద్దురు కానీ. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్. నేను తీసుకుంటూ ఉంటిని. ఏమిటి? టీ. ఎంతసేపు నుంచి తీసుకుంటూ ఉంటిని? ఫర్ 5 మినిట్స్. వెన్ హీ కేమ్ టు మై హౌస్ యెస్టర్‌డే. అతను మా ఇంటికి వచ్చే సమయానికి ముందే 5 నిమిషాల నుంచి నేను తీసుకుంటూ ఉంటిని. అది. ఇక ఇది యాక్చువల్‌గా ప్రస్తుతం వాడట్లేదు. చెప్పుకోవడం అనవసరం. బట్ ఉంది కాబట్టి అలా ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తాను. ఇది వాడుకలో లేదు. ఐ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ టీ ఫర్ 5 మినిట్స్ వెన్ హీ కమ్స్ టు మై హౌస్ టుమారో. అంటే రేపు అతను వచ్చే సమయానికి 5 నిమిషాల ముందే నేను టీ తాగడం మొదలుపెట్టి తాగుతూ ఉంటాను. ప్రాక్టికల్‌గా అంత వర్కౌట్ అవుతుంది ఇది. దీన్ని వదిలేద్దాం. ఉండడం అయితే ఉంది. బట్ ఇది ఎక్కడ గ్రామర్‌లో కూడా అడగరు. తీసి పక్కన పడేసేయండి. సో, ఈ 11 నేర్చుకోవాలి. ఈ 11లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఈ హింట్స్ మీరు ఫాలో అయినట్లయితే బాగా గుర్తుంటాయి. చాలామంది స్టూడెంట్స్ సార్ ఇంత బాగా అదే స్ట్రక్చర్‌లన్నీ వచ్చాయి గానీ సార్ దేనికి ఎప్పుడు ఏది వాడాలో గుర్తుండట్లేదు. ఆ టైం మర్చిపోతాను. ఎందుకు మర్చిపోయారు? దాని లూప్ హోల్స్, సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటే మర్చిపోయే అవకాశం లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటది కదా! బీ ఫార్మ్ అంటే ఉన్నాను. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను. హ్యాడ్ అంటే అప్పటికే కలిగి ఉన్నాను. అంటే ఫీలింగ్‌లు అందులో ఉన్నాయని అని అర్థం. ఆ హ్యావ్ ఎందుకు వాడాల్సొచ్చింది? అంటే బేసిక్ మీనింగే తీసుకొని ఇక్కడ అప్లై చేశారు. అది. సో, ఆ విధంగా ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామనంటే ఒక వర్బ్ ఎన్ని రకాలుగా మారొచ్చు టైంని బట్టి అని మనం నేర్చుకున్నాం. అయితే ఇక లాస్ట్‌లో ఏంటంటే ఇది మెయిన్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్. దానికి ముందు ఒక హెల్పింగ్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్. దానికి ముందు ఒక హెల్పింగ్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్. దానికి ముందు ఒక హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఇది మెయిన్ వర్బ్. దానికి ముందు 2 హెల్పింగ్ వర్బ్‌లు. అంటే ఒక్కొక్కసారి ఒక హెల్పింగ్ వర్బే వస్తది. అసలు ఒక్కోసారి హెల్పింగ్ వర్బ్ రాదు. ఒక్కోసారి 2 హెల్పింగ్ వర్బ్‌లొస్తాయి. ఒక్కోసారి 3 హెల్పింగ్ వర్బ్‌లొస్తాయి. విల్, హ్యావ్, బీను. ఇక దీన్ని పాసివ్ వాయిస్‌లో మార్చినప్పుడు కూడా ఇంకో పదం యాడ్ అవుతది ఇక్కడ ప్రతిదానికి. అప్పుడు నంబర్ పెరుగుతా ఉంటది.
సో, ఇన్ని పదాలు హెల్పింగ్ వర్బ్‌లే అన్ని ఉండేసరికి కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. ముందు కాన్సెప్ట్ బాగా క్లారిటీగా అర్థం చేసుకున్నట్లయితే అవి ఎక్కడికి పోవు. వన్స్ యూ అండర్‌స్టాండ్ ఇట్ యూ నెవర్ ఫర్‌గెట్ ఇట్. అసలు మర్చిపోయే అవకాశమే ఉండదు. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధమే. కసితో నేర్చుకోవాలన్నమాట. ఆ కసి ఉండాలి. ఆ పట్టుదల ఉండాలి. ఇంతే గదా! ఇయన్నీ మనకు తెలిసినవే గదా! అన్నట్లుగా ఉండాలి. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ చిన్న చిన్నవి ఇవన్నీ చిన్నవే. ఇంకా వీటికి ఇంకో సెంటెన్స్ యాడ్ అవుతది. అనంటే ఆ సెంటెన్స్ యాడ్ అయ్యి మధ్యలో కంజంక్షన్స్ వస్తాయి. ప్రొన రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తాయి. వాటిని కంజంక్షన్స్ అని కూడా అంటారు. అండ్, బట్, ఎట్, సిన్స్ ఇలాంటి వర్డ్స్ కొన్నొస్తాయి. పెద్ద పెద్ద వాక్యాలొస్తాయి. ఒక్కోసారి ఇంకా పెద్ద వాక్యం. అంటే ఒకే పెద్ద సెంటెన్స్‌లో 2, 3 4, 5 భాగాలుంటాయి. అందులో మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్. క్లాజ్ అంటే ఒక భాగం. వాక్యంలో ఉన్నటువంటి పెద్ద వాక్యాల్లో విడివిడి వాక్యాలు. ఆ విడివిడి వాక్యాలన్నీ కలపడం. ఆ తర్వాత రైటింగు, స్పీకింగు, ఫ్లూయెన్సీ. ఈ ఫ్లూయెన్సీ ఎప్పుడొస్తుందంటే ఈ క్లాజెస్, ఫ్రేజెస్ బాగా నేర్చుకోవాలి. ఈ కనెక్టింగ్ వర్డ్స్ బాగా యూజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. రైట్. ఇక తర్వాత క్లాస్‌లో ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది ఇందులో నేర్చుకోవాల్సింది. డీటెయిల్డ్‌గా క్వెషను, ఆన్సర్స్ ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటది. సో, వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ జేసుకోండి. మళ్ళీ మర్చిపోతారు. ప్రతి రోజు ఆల్మోస్ట్ ఒక వీడియో రిలీజ్ జేయడానికి నేను ప్రయత్నం జేస్తాను. కాబట్టి నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.